నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేదలకు గృహ భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటును డబ్బు కోసం అమ్ముకోవద్దన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. టెక్మాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. వాహన తనిఖీల సందర్భంగా కంటైనర్లో తరలిస్తున్న 303 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న దమ్మపేట పోలీసులు. యాదగిరిగుట్ట పట్టణం పోచమ్మవాడకు చెందిన రహీం రజియా దంపతులు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న తమ కుటుంబానికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం మర్చిపోలేని ఆనంద క్షణమని తెలిపారు. కాంగ్రెస్ బీలా ఐలయ్య మాట్లాడుతూ నిరుపేదలకు గృహ భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆలేరు నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మేకపోతు పట్టు వస్త్రాలు అందజేశారు. అలాగే అన్న ఎమ్మెల్యే కానీ మాకు సంవత్సరానికి తీసింది అందులో మా అదృష్టం అనుకోవాలి. మేము 20 ఏళ్ళ నుంచి కిరాయి కడతా ఉన్నాం. అన్న దయ వల్ల మాకు తొందరగా ఇల్లు వచ్చేసింది. కట్టుకోవడం కానీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. రేవంత్ రాజ్యంలో మీ సొంత ఇంటి కానీ రైట్. ఓకే, 20 ఏళ్ళ కిరాయి కూడా ఇందిరమ్మ రాజ్యంలో తమ్ముడు 20 ఏళ్ల కళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ చేసింది. ఇక గృహప్రవేశం చేసి తమ్ముడు ఏదైతే మాట ఇచ్చినామో బట్టలతో పాటు ఈ ఆటో ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు సొంత ఇంటికి నెరవేర్చినప్పుడే ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందనే దానికి నిదర్శనం. తమ్ముడు పంచర్ షాప్ చేసుకునే వ్యక్తి ఇలా సొంతిల్లు కట్టుకుని గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఆలయంలో అందరు కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తరఫున అందరు కూడా అర్హులందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. షైలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ తాను గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అని ప్రశ్నించారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ నువ్వు కూడా నేర్చుకోని అన్నారు. నీ అల్లుడు ఆంధ్రుడే కదా అని ప్రశ్నించారు. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయినికి నిన్న ఆపిండా? నిన్న వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది, నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు అని, అలాంటి ఓటును డబ్బు కోసం అమ్ముకోవద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరిరాజు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓటు విలువను గుర్తించి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడైతే మామూలుగా ఫైనాన్షియల్ వీక్ ఉన్నారో అక్కడ కొంచెం ఓటమి చెందిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ డబ్బు కన్నా కూడా ఒకటే నేను ప్రజల్ని కోరేది, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇవాళ ఎట్లయితే ఆత్మకూరులో డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తికి, ఒక కుటుంబానికి ఎట్లయితే ప్రాధాన్యత ఇచ్చిందో వ్యక్తిగా ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సరి అయిన నాయకత్వం వస్తుంది. ఎందుకంటే ఎన్నికలలో చూస్తున్నాం కొన్ని ఒక్కోసారి బాధ అనిపిస్తుంటారు. 5,000 రూపాయలు దగ్గర పెట్టుకొని మనకు రేపు పొద్దున మనము పని చేయాలని ఒక భయం, భక్తి రావాలి అని అంటే ఈ డబ్బుల యొక్క ప్రాధాన్యత తగ్గినప్పుడే అది సాధ్యమవుతుందనే విషయాన్ని ఒక రకంగా పోరాటం చేసి మరి కోర్టు ఆదేశాలతోటి. థ్యాంక్ యూ సార్. మీ మెసేజ్ తోటి గ్రామం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కూడా గౌరవ శాసకులు సన్మానిస్తున్నారు. సారు ప్రతి వార్డు సభ్యురాలను కూడా. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెక్మాల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ, ఫార్మసీ, ల్యాబ్, టాయిలెట్లను పరిశీలించి వైద్యులు అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయా, డాక్టర్ సేవలు సక్రమంగా ఉన్నాయా అని కూడా కలెక్టర్ తెలుసుకున్నారు. జిల్లా ప్రజలకు అన్ని వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, వ్యాధుల నియంత్రణ, పరిశుభ్రతపై అవగాహన కలిగించాలని సూచించారు. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా సో సండేస్ కానివ్వండి, హాలిడేస్ కానివ్వండి, సో ప్రతిరోజు కూడా ఏవైతే సేవలు అందించాలనో ప్రజలకు సో అవన్నీ కూడా మొత్తం అందించడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు నుంచి మనం పోల్చుకున్నట్టయితే మంచి మెరుగైన వైద్య సదుపాయం కూడా అందరికీ అందుబాటులో ఉంచడం. సో డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా సమయపాలన పాటించుకుంటా మరి వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఏమేమైతే సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి, ప్లస్ ఏవైతే వాళ్ళకి టెస్టింగ్స్ జరగాలనో, ఏఎన్సీ చెకప్స్ అవన్నీ జరగాలనో అవన్నీ కూడా 100% మన జిల్లాలో అమలు అవుతూ ఉంది. మరి ఈ సదుపాయాన్ని కూడా అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరూ కూడా వినియోగించుకొని ప్రాపర్గా బర్త్ ప్లానింగ్ చేసుకొని సో వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యవంతమైన పిల్లలను కూడా వాళ్ళు కనే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈ సదుపాయాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం జాతీయ రహదారిపై పోలీసులు భారీ గంజాయి రవాణాను ఛేదించారు. వాహన తనిఖీలో అనుమానాస్పద కంటైనర్, ఎస్కాట్ కార్టును ఆపి సోదాలు చేయగా 152 ప్యాకెట్లలో 303 కేజీల గంజా బయటపడింది. దీని విలువ సుమారు 1,53,00,000 రూపాయలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కంటైనర్లో రహస్య గది, సోరంగ మార్గం ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్, ఎస్కాట్ కార్డును సీజ్ చేసి మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. 4గురిని రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. కార్ నెంబర్ AP14EC 534 అని ఆఫ్ చేస్తే అది కారు ఏంటంటే కారు నకిలీ నెంబర్, అది దాని యాక్చువల్ నెంబర్ అయితే MH14EC 5834 అనమాట. ఫస్ట్ అది దాని అంత నెంబర్ ఒకటే పెట్టిండు, 14EC 5834 ఒకటే. బట్ అది MH మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, దాని AP పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక టాప్ ఉన్న ఐచర్ వెహికల్ వస్తుంది స్టార్ట్. ఈ నాకే చెక్ చేస్తే దీంట్లో ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాదు. ఏ నెంబర్ ఫస్ట్ MH14EC దాని ప్లేస్లో AP పెట్టింది కదా, అది వెరిఫై చేస్తే ట్రేస్ కదా, అది MH నెంబర్ అనుందని పెట్టి వెరిఫై చేస్తే దాని ప్లేస్ వెహికల్ వస్తుంది. దాంట్లో టాటా ఐచర్లో ఈ టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 152 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఈక్వల్ 2 కేజీలు ఉంటుంది. కేజీ 2,000 కంపులు. ఇది ఓపెన్ మార్కెట్ మద్రాసు, బెంగళూరు, కలకత్తా పోతే 50,000 రూపాయలు కేజీ ఉంటుంది. ఎందుకంటే గ్రాముల లెక్క నమ్ముతారు కాబట్టి, పిల్లలు యూత్ అందరూ గ్రాముల లెక్క తాటను కొట్టుకుంటారు కాబట్టి అది 50,000 కూడా బయట 50,000 పక్కా ఉంది. ఆ లెక్క చేస్తే 152 కేజీలు మొత్తం కలిసి 1,52,00,000 రూపాయలు.
సార్ ఇప్పుడు వాళ్ళు చాపెల్ రోడ్లోని సెయింట్ అన్ని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఏడాది తాను ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకలు మెథడిస్ట్ చర్చ్ జరుపుకోవడం అనేది నాకు ఒక ఆనవాయితీగా మారిపోయింది. నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఆనవాయితీగా మారింది. అండ్ ఆల్ ఆఫ్ యూ నో ఐఎమ్ అ ప్రోడక్ట్ ఆఫ్ స్టాండర్డ్ హై స్కూల్. సో స్టాండర్డ్ స్కూల్ కాబట్టి నేను రెగ్యులర్గా రావడం, వీక్ డేస్లో కూడా రావడం మెథడిస్ట్ చర్చ్తోనే నా బాల్యంలోకి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి బిషప్ సిమియోన్ గారికి, మా యేసురత్నమ్మ గారికి, మెథడిస్ట్ మొత్తం కమిటీ మెంబర్స్ అందరికీ, హాజరైనటువంటి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో కూడా శుభాన్ని తీసుకురావాలని, మంచిని తీసుకురావాలని, మనందరం కోరుకున్న కోరికలను కూడా తీరాలని, లైఫ్ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ అని కోరుకుంటూ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఐ విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తూఫ్రాన్ మండలం వెంకటాపూర్ పీటీ గ్రామంలోని శ్రీ లలిత పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న ఆయుధ చండీ యాగం ఘనంగా కొనసాగుతుంది. దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో యాగాన్ని శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తూఫ్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మను శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం అందిస్తున్నందుకు లయన్స్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. వాడు ఓడిపోతాడు, వాడు ఓడిపోవుగాక. అందుకనేమంటే వాళ్ళ మసీదు వాళ్ళు ఉండాలి, మన మందిరం మనకు ఉండాలి. మత సౌభాతృత్వం అన్ని కులాలు భారతదేశంలో ఉన్నాయి. విదేశ దేశాలకు పోతే మనల్ని ఊచకోత వస్తారు. భారత్ ఏం చేస్తే తల్లి తండ్రి ఎవరిని చూడని కూడా చూడరు. చచ్చిపోయినప్పుడు ఎవడొస్తాడు? భారతదేశంలో ఉండదు. నాకు అవకాశం దొరికినప్పుడే దొరుకుతాం. అందుకని పెళ్లిళ్ళు చేయండి, మీ పిల్లల పెళ్లిళ్ళు చేయండి, చక్కగా చేయండి. కాకపోతే చెప్పులతో అక్షంతలు హిమైత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ లో 100 ఏళ్ల ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. సభకు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై పార్టీ జెండాను ఎగరవేశారు. సీనియర్ నాయకులు రామకృష్ణ, అజీజ్ బాషా, పల్లా వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ లేకపోయి ఉంటే ప్రజా హక్కులు, కార్మిక చట్టాలు నష్టపోయాయని, పార్టీని అడ్డుకోవడానికి జరిగిన కుట్రలను తిప్పికొట్టి 100 ఏళ్లు పూర్తి చేశామని తెలిపారు. బ్యాంకు ప్రైవేటీకరణను అడ్డుకున్న చరిత్ర కూడా పార్టీదేనని గుర్తు చేశారు. నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఎంతటి మహోత్తరమైనటువంటి, విరోచితమైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మరి ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో లేదు. అలాగే కమ్యూనిజం అనేది ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతం. ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే ఇది పోలబాట కాదు, పోలపాన్పు కాదు. అలాగే ఈ సిద్ధాంతం ఈ మనిషికి దోపిడీ బంధనాల నుంచి విముక్తిని కల్పించడం కోసం, దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించడం కోసం ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు చేసినటువంటి ఏళ్ళకోటపై ఎగరాలి, ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మన మగ్ధూం భవన్ చూస్తే ఎంతో మంది త్యాగధనులు నిర్మించిన ఈ మగ్ధూం భవన్ చూస్తే ఇది కొత్త ఉత్సాహం, ఊపిరి, కొత్త మన దీక్ష, మన ధ్యేయాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఇక్కడ రెపరెపలాడుతూ పైన జెండా ఉంది, మన భవనం ఉంది. దీని దీక్షగా, దీని సాక్షిగా 100 ఏళ్లు నడిచినటువంటి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండ జిల్లా కాజీపేటలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను నూతన సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై 2 రోజుల పాటు నిర్వహించే తరగతుల్లో అనుభవజ్ఞులైన బోధకులు నూతన సర్పంచులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల 11, 14, 17
వారికి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,759 గ్రామ పంచాయతీలు కొద్దిగా కేసులున్న 10-15 గ్రామ పంచాయతీలకు కాక 12,720 గ్రామ పంచాయతీల దాకా ఎన్నికలు నిర్వహించడం జరిగింది పార్టీ రహితంగా. అందులో ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత గెలిచిన సర్పంచులకు కాజుపేట కేంద్రాన్ని ఫాతిమా నగర్ బాల వికాస పీడీటీసీ పీపుల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గత 15-20 సంవత్సరాల నుంచి నూతనంగా గెలిచిన పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు అని అక్కడ మీకు ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం ఎట్లా చేయాలనే ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి నేను సుశిక్తులైనటువంటి ట్రైనింగ్ అయి అక్కడ గ్రామాలకు వచ్చి అభివృద్ధి చేయాలని సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికి శిక్షణ ఇస్తారు. ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సూడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలతో నిండిన సుఖ సంతోషాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజా వ్యవహారాల సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని మా క్యాంప్ ఆఫీస్లో మరి పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారు ప్రజా జీవితంలో సౌమ్యుడిగా మరి నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎంతోమంది సమస్యలు వింటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరి గత కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ వ్యక్తిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. మరి వారి సేవలు ఇదే విధంగా కొనసాగాలని, వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి నిండు నీరేళ్లు జీవించాలని కార్యకర్తలు అంతా కూడా ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి అడపు రాజమౌళి పతాక ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా, దొరల దోపిడికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి చెందాలని, కార్మిక చట్టాల గురించి, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. మరియు 26న కాన్పూర్ లోపల ఎంఎన్ రాయ్ గారి ఆధ్వర్యం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినది. నాటి నుండి ముఖ్యంగా ఈ భారతదేశం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి భారత స్వాతంత్ర సంగ్రామం లోపల ప్రధాన పూర్తిగా భూమించి ఈ దేశ ప్రజల మౌలిక పోరాటాలు నిర్వహించి అనేకమైన ప్రజా సమస్యలను పరిష్కారం చేసి చట్టసభలల్లో అనేక పథకాలు ఈ మహాత్మా గాంధీ జాతీయ రోజ్గార్ పథకాన్ని కానీ, పోతే కార్మిక చట్టాలు కానీ, రైతుల గిట్టుబాటు ధరలు కానీ, ఈ అనేక విషయాల మీద సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాటికి 100 సంవత్సరాల సందర్భంగా ఆ సందర్భంగానే శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో పట్ల ఈరోజు జెండా. మోదీ సతీమణి జశోదాబెన్ పాత బస్తీని సందర్శించి పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం చంద్రనగుట్టలోని చెన్నై కేశవ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తదితరులు ఆమెను ఘనంగా సత్కరించారు. భువనగిరి మండలం పెంచకలపాడు గ్రామ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పొత్నాకు ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలు శాంతి, ప్రేమకు మార్గదర్శకమన్నారు. క్రిస్మస్ పండుగను అన్ని మతాల వారు కలిసి జరుపుకోవడం దేశంలోని ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. ఈరోజు భువనగిరి మండలంలోని పెంచకల్పాడు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు మండల ఫాస్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జాన్ ప్రసాద్ గారు, నా మిత్రుడు చిన్నకాల మిత్రుడు ఫాస్టర్ దినకర్ గారు, అదేవిధంగా జాన్ పాల్ గారు, మిత్రులు ఈ యొక్క గ్రామ నూతన సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కృష్ణారెడ్డి గారు, బాలేశ్వర్ సార్ గారు, ఉప సర్పంచ్ నరసింహ గారు, మాజీ సర్పంచ్ మన రైతు నాయకుడు ఎల్లన్న గారు, మా చందు గారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం, పెంచికల్ పార్లమెంట్ విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలతో పాటు క్రిస్టియన్ సోదరుల యొక్క ఏ కార్యక్రమం ఉన్నా ఇండియన్ మిషన్ స్కూల్లో కానీ అదేవిధంగా వివిధ ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశంలో అందరికీ అన్ని మతాలను కొలుచుకునే హక్కు ఉంది. క్రిస్టియన్లు కూడా వాళ్ళ మతాలను కొలుచుకొని ఇతరుల యొక్క గౌరవాలను కూడా కాపాడే విధంగా ముందుకు పోయే విధంగా మేము అండగా ఉంటాం. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందం సిఐఆర్ పోర్ట్ల సహకారంతో 59 దొంగిలించిన మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయా మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫిర్యాదుదారులకు అప్పగించారు. ఈ రికవరీ ఆపరేషన్ డీసీపీ చైతన్య కుమార్, ఏడీసీపీ కె శ్రీకాంత్, ఏసీపీ ఎస్ వెంకటరెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి చంద్రమోహన్, అదనపు ఇన్స్పెక్టర్ ఎల్ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మనకు లాస్ట్ అయిన మొబైల్స్ ఇప్పటి వరకు ఒక టూ మంత్స్లో మనము 59 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఎవరైనా మన మొబైల్ లాస్ట్ అయితే మన పోలీస్ స్టేషన్కు వాళ్ళు వచ్చినా లేకుంటే సిఆర్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేసినా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసిన తర్వాత మనము దాన్ని కాంటాక్ట్ని తీసుకొని ఎవరైనా కొత్త సిమ్ వేస్తే దాని కాంటాక్ట్ తీసుకొని దాని ద్వారా మనము రికవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు మన హైదరాబాద్ పోలీసు అడ్రస్ వాళ్ళు ఒకవేళ ఫోన్ చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకురావడం కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో కంటిన్యూగా కాంటాక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మిగతాయి కూడా రికవరీ ఇంకా కొన్ని రికవరీ అయ్యేటున్నాయి, వాటిని కూడా మనం రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నవారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మిస్సింగే ఉన్నాయి. దొంగతనం అయితే దాని దొంగతనం కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి దానికి రికవరీ చేసి అక్యూని కూడా పట్టుకుంటాం. ఇవి ఓన్లీ మిస్సింగ్, ఎట్లన్నా బస్సులో పోయినప్పుడు కింద పడిపోవడము జరగడం అలాంటి జరిగిన వాటికే దీన్ని సిఆర్ పోర్టల్లో మనం పెడతామని. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నేత దోసల అనిల్ రెడ్డికి గులాబీ కండవ కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనిల్ రెడ్డి గారు మరి నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కాబట్టి నేను కలిసి వస్తా, కానీ మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం, కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్నా, మీరు రావాలి అని అడిగిండు. నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి, నేనే వస్తా అని చెప్పిన. పాపం ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు. దాంతో అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, ఇంకా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు. కానీ సతీష్ను కూడా, మన ఎర్రబెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టినారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 21 ఏళ్లు గడుస్తున్నా సామాన్య ప్రజలకు ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మారిందని ఆర్టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపులు లింగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని పలు ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ సూచిక బోర్డులను పరిశీలించిన ఆయన అనేక చోట్ల అసంపూర్తి వివరాలు, కాగితాలతో మూసివేసిన ఫోన్ నంబర్లు కనిపించాయని తెలిపారు. ఇది చట్ట అమలు కాదని, పేరుకే ఏర్పాట్లుగా మారాయని విమర్శిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని, ఆ బాధ్యత ప్రభుత్వాందేనని ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట జనసంద్రంగా మారింది. స్వామివారి దర్శనానికి భక్తులు సుమారు 4 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో కొండపై విధులు నిర్వహించాల్సిన ఆర్ఐఓ ఎక్కడా కనిపించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన ఈవో స్థానికంగా లేకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదలకు గృహ భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలా ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటును డబ్బు కోసం అమ్ముకోవద్దన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. టెక్మాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. వాహన తనిఖీల సందర్భంగా కంటైనర్లో తరలిస్తున్న 303 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న దమ్మపేట పోలీసులు. VCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.